జనరల్గా ఆరో ప్లాంట్ బిజినెస్ చేసే వాళ్ళు 3 కేటగిరీస్ ఉంటారండి. ఫస్ట్ వచ్చేసి వీళ్ళు ఏంటంటే జాబ్ కానీ లేదంటే వేరే బిజినెస్ కానీ చేస్తూ వాళ్ళ ఇంట్లో వాళ్ళ కోసం, వాళ్ళ పేరెంట్స్ కోసం కానీ వాళ్ళ వైఫ్ కోసం కానీ ఈ బిజినెస్ పెట్టిస్తూ ఉంటారు. అండ్ ఆల్సో కొంతమంది కిరాణా షాప్స్ కానీ వేరే షాప్స్ కానీ రన్ చేస్తూ ప్యారలల్ గా వాటర్ ప్లాంట్ బిజినెస్ కూడా వాళ్ళ పక్కనే యాడ్ చేసుకుంటూ ఉంటారు. సో ఈ కేటగిరీ ఆఫ్ పీపుల్ 60% ఉంటారండి వాటర్ ప్లాంట్ బిజినెస్ రన్ చేస్తున్న వాళ్ళలో. సెకండ్ కేటగిరీ పీపుల్ వచ్చేసి వాటర్ ప్లాంట్ దగ్గరే కాకుండా హోమ్ డెలివరీ కూడా ప్లాన్ చేస్తుంటారు. వాళ్ళ విలేజ్ లో కానీ టౌన్ లో కానీ వాళ్ళ లొకాలిటీలో వాళ్ళు ఎంతవరకు అయితే సప్లై చేయాలనుకుంటున్నారో ఆ ఏరియా వరకు హోమ్ డెలివరీ కూడా ప్లాన్ చేస్తూ ఉంటారు. ఈ కేటగిరీ ఆఫ్ పీపుల్ అరౌండ్ 30% ఉంటారు. అండ్ థర్డ్ కేటగిరీ ఆఫ్ పీపుల్ వచ్చేసి వీళ్ళు ప్లాంట్ దగ్గర సెల్ చేస్తుంటారు అండ్ ఆల్సో హోమ్ డెలివరీ ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఆల్సో వాళ్ళ ప్రెమిసెస్ లో ఉన్న లార్జ్ కస్టమర్స్ లైక్ హోటల్స్ కానీ హాస్పిటల్స్ కానీ ఇట్లాంటి వాళ్ళకు కూడా సెల్ చేస్తూ ఉంటారు. సో మీకు ఈ వీడియోలో మీ సేల్ ని 3 to 5 times ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు కనుక థర్డ్ కేటగిరీలో ఉన్నట్లయితే మీకు ఈ వీడియో అంత యూజ్ ఉండదండి. మీరు కనుక ఫస్ట్ 2 కేటగిరీస్ లో ఉన్నట్లయితే మీ బిజినెస్ ని 3 to 5 times ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా మీరు మీ లొకాలిటీలో ఉన్న హై వాటర్ కన్స్యూమింగ్ కస్టమర్స్ ని ఐడెంటిఫై చేయాలండి. లైక్ చిన్న చిన్న హోటల్స్ గానీ, రెస్టారెంట్స్ గానీ, హాస్పిటల్స్ లేదా క్లినిక్స్ గానీ, ఫంక్షన్ హాల్స్ గానీ, లేదంటే మన లొకాలిటీలో ఉన్న కంపెనీస్ గానీ, ఇవన్నీ కూడా ప్యూరిఫై వాటర్ ని ఎక్కువగా కన్స్యూమ్ చేసే ఏరియాస్ అన్నమాట. వీళ్ళందరూ ఆల్రెడీ ఏదో ఒక సోర్స్ నుంచి డ్రింకింగ్ వాటర్ అయితే పర్చేస్ చేస్తూ ఉంటారు. మీరు కనుక ఫస్ట్ 2 కేటగిరీస్ లో ఉన్నట్లయితే వీళ్ళని అప్రోచ్ అయ్యి మీ వాటర్ క్వాలిటీ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి కాంపిటేటివ్ ప్రైస్ ఇస్తానని చెప్పి వాళ్ళని కన్విన్స్ చేయండి. వాళ్ళు ఆల్రెడీ తీసుకుంటున్న సోర్స్ కంటే మన వాటర్ క్వాలిటీ బెటర్ అని ఎక్స్ప్లెయిన్ చేయండి. అండ్ ఆల్సో వాళ్ళ ప్రైస్ కంటే మీరు ప్రైస్ తక్కువ కోట్ చేయండి. అండ్ ఆల్సో ఫ్రీ డెలివరీ కూడా ప్రొవైడ్ చేయాలి. ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత కూడా వాళ్ళు కన్విన్స్ అవ్వకపోతే ఎవరైతే ఈ పర్టికులర్ సెగ్మెంట్, ఈ వాటర్ రిలేటెడ్ సెగ్మెంట్ హ్యాండిల్ చేస్తున్నారో వాళ్ళకి కొద్దిగా కమిషన్ కూడా ఆఫర్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు వాళ్ళకి బాటిల్ కాస్ట్ 8 rupees ఆఫర్ చేసినట్లయితే ఈచ్ బాటిల్ పైన వాళ్ళకి కొద్దిగా కమిషన్ ఇస్తానని వాళ్ళని కన్విన్స్ చేయడానికి ట్రై చేయండి. సో మీ లొకాలిటీలో మీకు అరౌండ్ 10 సోర్సెస్ ఉంటే దాంట్లో అట్లీస్ట్ 4 to 5 సోర్సెస్ అయినా మీరు వాటర్ సప్లై చేసేలా వాళ్ళకి కన్విన్స్ చేయండి. వాళ్ళకి బెటర్ క్వాలిటీ, బెటర్ ప్రైస్ వచ్చినప్పుడు డెఫినెట్ గా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. నేను ఫస్ట్ చెప్పిన 3 కేటగిరీస్ లో మీరు కనుక సెకండ్ కేటగిరీలో ఉన్నట్లయితే మీకు ఎక్స్ట్రా ఇన్వెస్ట్మెంట్ లేకుండానే మీరు థర్డ్ కేటగిరీకి మూవ్ అయిపోవచ్చు. అండ్ మీరు కనుక ఫస్ట్ కేటగిరీలో ఉన్నట్లయితే మీకు ఒక డెలివరీ పర్సన్ ప్లస్ ఒక వెహికల్ అవసరం ఉంటుంది. మీరు సెకండ్ హ్యాండ్ లో పర్చేస్ చేసినట్లయితే 50 to 60,000 లో కూడా మీకు వెహికల్ దొరుకుతుంది. అండ్ మేము ఏ కేటగిరీలో లేమండి, ఇంకా వాటర్ ప్లాంట్ బిజినెస్ స్టార్ట్ చేయలేదు, స్టార్ట్ చేయాలనుకుంటున్నట్లయితే పైన డిస్ప్లే అవుతున్న నంబర్ కి కాల్ చేసి లేటెస్ట్ కొటేషన్ తీసుకోండి. మార్కెట్ లో ఉన్న సప్లయర్స్ కంటే తక్కువ ప్రైస్ లోనే మనం వాటర్ ప్లాంట్ ప్రొవైడ్ చేస్తున్నాం. అండ్ ఆల్సో ఫ్రీ డెలివరీ, ఫ్రీ ఇన్స్టలేషన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం ఏపీ, తెలంగాణ, కర్ణాటక ఏరియాస్ కి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.